ఒక స్టడీ పబ్లిష్ చేశారు. జీన్ థెరపీ, జీన్స్ మార్చారు, ఆ పేషెంట్ మార్చి దే కుడ్ రివర్స్ 75% ఆఫ్ ది సిమ్టమ్స్. నిజంగా జీన్స్ మార్చారు. జీన్ థెరపీ అంటాం, అది వస్తా ఉంది. అదే కాకుండా స్పైనల్ మస్కులర్ అట్రఫీ, దానికి కూడా జీన్ థెరపీ ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ లో డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీకి ఉంది. ఇవన్నీ నేను అనుకోలే, అసలు పాసిబుల్ అనుకోలే. జీన్ థెరపీ, న్యూరాలింక్ ఇస్ నాట్ బ్యాడ్ బై ఇట్సెల్ఫ్, ఇట్ ఇస్ స్టిల్ టు బి ఫైన్ ట్యూన్డ్ అండ్ అప్లైడ్ టు ఎవ్రీవన్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, వి థాట్ ఇట్ వాస్ సైన్స్ ఫిక్షన్, బట్ ఇట్స్ పాసిబుల్. సమ్ ఆఫ్ ది బిగ్ బ్రేక్ త్రూస్. జీన్స్ నిజంగా మారిస్తే చాలా రెవల్యూషన్ కదా. ఎగ్జాక్ట్లీ, ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు చేంజ్ బికాస్ ఆఫ్ జీన్ థెరపీ. న్యూరాలజీలో ఒక సేయింగ్ ఉండేది అనమాట. అడ్మిట్ చేసేవాళ్ళం న్యూరాలజీ పేషెంట్స్ ని నేను చదువుకునేటప్పుడు. డయాగ్నోస్, డిస్కస్, డిశ్చార్జ్ అనేవాళ్ళు. అంటే ఏంటి? అడ్మిట్ చేస్తారు, డయాగ్నోస్ చేస్తారు కండిషన్, చాలా బ్రిలియంట్ పీపుల్. డిస్కస్ చేస్తాం, డిశ్చార్జ్ చేస్తాం. ట్రీట్మెంట్ లేకుండా అన్ని కండిషన్స్ కి ట్రీట్మెంట్ లేవన్నమాట ఇంతకుముందు నేను చదివేటప్పుడు. ఇప్పటికి రివల్యూషనరీ. అసలు మల్టిపుల్ స్క్లెరోసిస్ కి నేను పీజీ చేసేటప్పుడు ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు ఇట్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్. అప్పట్లో మల్టిపుల్ స్క్లెరోసిస్ డయాగ్నోసిస్ అంటే వీల్ చైర్ కి అంకితం అయిపోతారు, ఇంకా లేవలేరు బెడ్ నుంచి అనుకునేవాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా ఇలాగా నాలాగా ఉన్నారు నార్మల్ గా. సో మల్టిపుల్ స్క్లెరోసిస్